కుంభరాశి వారికి జూన్ 14వ తేదీ ఆదివారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం లోపు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ ఆదివారం మీ జీవితంలో ఎన్నో ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే రోజులపై ప్రభావితం చూపే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు వింటేనే మీకు చెప్పేటువంటి కొన్ని పరిహారాలు అలాగే మంత్రాలు ఈరోజు మీరు క్లియర్గా తెలుసుకోగలుగుతారనమాట. ఈరోజు ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచి మీ మనసులో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి స్పష్టత లభించే అవకాశం కూడా కనిపిస్తుందండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంత ఓర్పుతో వ్యవహరించడం కూడా మంచిది. చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు మీకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు కూడా వినిపించవచ్చు. ఉద్యోగస్తులకు అధికారులు లేదా సహచరుల నుండి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాల గురించి సమాచారం కూడా రావచ్చు. విద్యార్థులు చదువులో ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ యొక్క రాశివారి ఈరోజు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. ఈ వ్యక్తి మీకు శత్రువు కావాల్సిన అవసరం లేదు, కానీ వారి మాటలు సూచనలు లేదా వారి ఇచ్చే సమాచారం వలన మీకు కొంత గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అందువల్ల ఏ నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది కాబట్టి నిలిచిపోయినటువంటి డబ్బు గురించి సమాచారం కూడా రావచ్చు. కొందరికి ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వినిపించే సూచనలు అయితే ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి సందేశం కూడా రావచ్చు. సాయంత్రం 6:30 తర్వాత జరిగేది ఇదే. కుంభరాశి వారికి సాయంత్రం 6:30 తర్వాత గ్రహస్థితి కొంత అనుకూలంగా మారుతున్నట్లు మీకు సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ సమయంలో మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మీ దృష్టిని ఆకర్షించవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తితో జరిగినటువంటి సంభాషణ మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. కొంతమందికి కుటుంబానికి సంబంధించినటువంటి శుభవార్త వినిపించవచ్చు. మరి కొంతమందికి ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందవచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే సాయంత్రం తర్వాత ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు మీకు కనిపిస్తుందండి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొత్త అవకాశం, కొత్త పరిచయం లేదా కొత్త దారి కనిపించవచ్చు. అందువల్ల ఈరోజు సాయంత్రం తర్వాత వచ్చే ప్రతి సమాచారం పట్ల శ్రద్ధ వహించండి. కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే అందించండి. ఇప్పుడు కుంభరాశి వారి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలలో జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు. కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక సాధారణంగా చాలా తెలివైన వారండి. ముందు చూపు కలిగిన వారు. ఇతరులు ఆలోచించని విషయాలను వీరు ముందుగానే ఊహించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. ఎవరి ఆధిపత్యం కూడా వీరికి ఎక్కువ కాలం భరించలేరు. తమకు నచ్చిన మార్గంలోనే నడవాలని కోరుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు బయటకు చాలా గంభీరంగా కనిపించినా లోపల చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఒకసారి ఎవరికైనా మనసు ఇస్తే జీవితాంతం వారిని మర్చిపోరు. వీరిని స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరికి. కానీ తమ బాధలను కొద్ది మందితో మాత్రమే పంచుకుంటూ ఉంటారు. మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేయగల సామర్థ్యాన్ని, అలాగే కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే నిజాయితీ మరియు న్యాయబద్ధత కూడా కలిగి ఉంటారు. ఇక కొన్నిసార్లు మొండితనం కూడా ఉంటుందండి. ఇతరుల మాటలను పట్టించుకోకపోవడం, భావోద్వేగాలను బయటపెట్టకపోవడం, లేకుంటే త్వరగా నిరాశ చెందడం, ఎక్కువగా ఆలోచించడం, అతి కోపం, ఇవన్నీ కుంభరాశి వారి బలహీనతలన్నమాట. ఈరోజు మీకు అత్యంతంగా అంటే అనుకూలమైనటువంటి సంఖ్య, బాగా కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 8 మరియు 5. 5 మరియు 8 ఈ సంఖ్యలను సంబంధించినటువంటి తేదీలు, సమయాలు లేదా నిర్ణయాలు కొంత అదృష్టాన్ని తీసుకురాగలవు. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు లేత నీలం రంగు మరియు ఆకాశ నీలం రంగు. ఈ రంగులు దుస్తులు ధరించడం లేదా ఈ రంగులకు సంబంధించినటువంటి వస్తువులు ఉపయోగించడం వల్ల సానుకూల ఆలోచనలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీకు వాయువ్య దిక్కు, ఈ దిక్కు వైపు చేసే ప్రయాణాలు, సమావేశాలు లేదా ముఖ్యమైన పనులు కొంత అనుకూల ఫలితాలను ఇవ్వగలవన్నమాట. ఇక ఈరోజు మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి మంచి అవకాశం అయితే లభించవచ్చు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించడం చాలా ముఖ్యం. ఇక ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ విషయాన్ని పూర్తిగా
తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అని చెప్తున్నాను. ఈ యొక్క రాశి వారి గత కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతుంది. మీరు ఊహించని విధంగా ఒక స్త్రీ మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వార్తను తీసుకురావచ్చు. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా చాలా కాలంగా మీతో సంబంధం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక మాట, ఆమె చేసే ఒక సూచన లేదా ఆమె ద్వారా వచ్చే ఒక సమాచారం మీ జీవితంలో కొత్త మార్పులకు కారణం కూడా కావచ్చు అనమాట. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, మరికొంతమందికి ఆర్థిక లాభానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ఇంకొందరికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సంబంధం లేదా కుటుంబ విషయానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కూడా కావచ్చు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. ఈరోజు ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల మాటలను పూర్తిగా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వారి ఉద్దేశం చెడ్డది కాకపోయినా వారి ఇచ్చే సమాచారం పూర్తిగా సరైనది కాకపోవచ్చు. అందువల్ల ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత విషయాలు లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలను వెంటనే తీసుకోవద్దు. కొంతమంది వ్యక్తులకు ఈ వ్యక్తి వల్ల ఒక చిన్న అపార్థం ఏర్పడే అవకాశం కూడా ఉంది. మరికొంతమందికి అనవసరమైనటువంటి ఆందోళన కలిగించే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి. ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత గ్రహాల ప్రభావం వల్ల మీకు కొంత అనుకూలంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తితో జరిగినటువంటి సంభాషణ మీ మనసులో కొత్త ఆశనైతే నింపవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి ఒక స్పష్టత కూడా రావచ్చు. ఒక స్త్రీ ద్వారా వచ్చిన సమాచారం వల్ల మీరు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇలా కూడా జరుగుతుందా అని అనిపించే విధంగా ఒక పరిణామం కూడా చోటు చేసుకోబోతుందన్నమాట. ఇక ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవరినైనా చెప్పిన మాటను ధృవీకరించుకోండి. అలాగే కుటుంబ సభ్యుల సలహాను కూడా గౌరవించండి. ఆధ్యాత్మిక ఆలోచనలకు కొంత సమయం కేటాయించండి. ఈరోజు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి శ్రీహరి ఆశీర్వాదం పొందండి. మీకు శుభం, విజయాలు, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని రంగాల వారికి మంచి అవకాశాలు కనిపిస్తుంటే మరికొన్ని రంగాల వారికి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి మరియు ప్రతికూలమైనటువంటి రంగాల గురించి కూడా తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలండి ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగం. ఈ రంగంలో ఉన్న కుంభరాశి వారికి కొత్త అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు లేదా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. విద్యారంగం, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు మరియు కోచింగ్ రంగంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి రోజు. చదువులో మంచి పురోగతి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ రంగం, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగం, కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా నిలిచిపోయినటువంటి బకాయిలు రావడం వల్ల శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీడియా, కమ్యూనికేషన్స్ మరియు మార్కెటింగ్ రంగం మాట తీరు మరియు ఆలోచన శక్తి వల్ల మంచి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. వైద్య మరియు సేవా రంగం, డాక్టర్లు, అలాగే నర్సులు, ఫార్మసీ మరియు సేవా కార్యక్రమాలకు సంబంధించిన వారికి అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్లో చేసే వ్యాపారాలలో కొన్ని అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం, భూములు, ఇల్లు, ఆస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. షేర్ మార్కెట్ మరియు అధిక రిస్క్ పెట్టుబడులు. ఈరోజు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తి పరిశీలన అవసరం. అప్పులు మరియు రుణాల వ్యవహారాలు, కొత్త అప్పులు తీసుకోవడం లేదా ఇతరులకు ఇబ్బంది, డబ్బు విషయంలో జాగ్రత్త అయితే అవసరం. రవాణా మరియు ట్రాన్స్పోర్ట్ రంగం ప్రయాణాల సమయంలో ఆలస్యాలు లేదా చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. నిర్మాణం మరియు కాంట్రాక్ట్ రంగం పత్రాలు, ఒప్పందాలు మరియు చెల్లింపుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కూడా చాలా అవసరం. ఇక ఈరోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈరోజు సూర్యునికి ఆర్జ్యం ఇస్తూ ఈ మంత్రాన్ని చదవండి. ఓం గురుని సూర్యాయ నమః అని ఈ మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లు జపించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం శం శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపిస్తే మనోధైర్యం, ఓర్పు పెరుగుతాయని పెద్దల విశ్వాసం, భక్తుల విశ్వాసం కూడాను. అలాగే ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. ఇంట్లో పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టండి. సాధ్యమైతే సూర్యోదయం సమయంలో కొద్దిసేపు ధ్యానం చేసుకోండి. రేపటి రోజున పర్లేదు. కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు నివారించండి. గోధుమలు దానం చేయండి. ఎర్రటి పండ్లు అంటే యాపిల్ వంటివి దానం చేయండి. బెల్లం దానం చేయండి. పేదలకు భోజనం పెట్టండి. పక్షులకు ధాన్యం వేయండి. ఈరోజు చేయవలసినటువంటి దానాలు వచ్చేసి ఇవన్నమాట. ఈరోజు ఈ యొక్క రాశివారి ఈరోజు ఆదివారం కాబట్టి సూర్య భగవాన్ని ఆరాధించి ఈ మంత్రాలను భక్తితో జపించండి. మీ జీవితంలో సానుకూల శక్తి, ధైర్యం, శుభ ఫలితాలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష్య సూచనలు విశ్వాసాల ఆధారంగా ఉంటాయండి. వాటిని ఆధ్యాత్మిక మార్గదర్శకంగా మాత్రమే తీసుకోవడం మంచిది.
చూశారు కదండి కుంభరాశి వారు, ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.